అందరికీ హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఒక అత్తాకోడళ్ళ కథ. నచ్చితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే బాగుంటుంది కదా, లైక్ చేయండి. ఆ అత్తకి నలుగురు కొడుకులు 4 కోడళ్ళు అండి. వాళ్ళు పొలం పనులకు వెళ్ళిపోతుంటారు మగపిల్లలు. ఈ కోడళ్ళు ఇంట్లో ఉండి గొడ్డు చూసుకుంటే ఇంట్లో పని అంతా చేస్తారు. అత్తదే పెత్తనం, అత్తకి ఎదురైతే ఎవరు చెప్పడానికి లేదు. కానీ చిన్న కోడలు కడుపుతూ ఉంటుంది. ఏది అడిగినా పెట్టదు, తల్లిగారింటికి పంపించదు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద కోడలతో ఈ చిన్న కోడలు చెప్పిద్దండి, అక్క నాకు చక్కెర పొంగల్ తినాలనిపిస్తుంది, అత్త అయితే ఏమీ చేసి పెట్టదు, ఏం చేద్దామని అడిగింది. అడగంగానే అప్పుడు ఆ పెద్ద కోడలు సలహా ఇచ్చింది, 4 రోజులలో పోలేరమ్మ జాతర ఉంది, అత్తయ్యని పంపిద్దాము. అత్తయ్య పోయిన తర్వాత ఎవరికి ఏమేం కావాలో మనం వండి పెట్టుకుందాము, వచ్చేసరికి 2 రోజులు టైం పట్టిద్ది, శుభ్రంగా తిందామని చెప్పి ఈ పెద్ద కోడలు ఐడియా చెప్పింది. అమ్మయ్య అని చెప్పి ఆ చిన్న కోళ్ళు ఊపిరి పీల్చుకుంది. ఇక తర్వాత తెల్లారిన తర్వాత పోలేరమ్మ జాతరకి అత్తను రెడీ చేసి ఒకళ్ళు చెప్పులు ఇచ్చారు, ఒకళ్ళు నెత్తిదివారు, ఒకళ్ళు పొట్టిచ్చారు. 4 కలిసి కోడళ్ళు అత్తను బయటికి పంపించేశారు. ఇంకా ఏమేం కావాలో చెప్పండి, మనం చేసి పెట్టుకుందాం అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒక ఆంకు చెరుకుగడలు, ఒక ఆంకు జొన్న రొట్టె, ఒక ఆంకు చక్కెర పొంగలి. చెరుకుగడలు తెచ్చుకున్నామేమో మూల పెట్టుకుంది, జొన్న రొట్టె చేసుకున్నామేమో ఒక బుట్టలో పెట్టేసింది. ఇక నేరేడికాయలు కావాలన్నా తీసుకొచ్చుకొనేమో ఇంకొక బుట్టలో పెట్టుకుంది. ఇక చక్కెర పొంగలు పొయ్యి మీద ఉడుగుతుంది. ఈ అత్త ఏదో మర్చిపోయిందంట. ఏంటిది, ఇంటి బీరువా తాళాలు మర్చిపోయిందంట. ఆ బీరువా తాళం కోసం ఆ జాతర పోయి కూడా వాయమ్మో నా బీరువా తాళం ఎక్కడో పడేసి నా కోడలు పెత్తనాలు లాక్కుంటారని ఆమె వెనక్కి వచ్చేసింది. వెనక్కి రావటంతో ఇవన్నీ వాకిలి కాడికి రాగానే ఆమెకు అర్థమైపోయినాయి. ఏంది అత్తయ్య ఎన్నికి వచ్చినా పెద్ద కోళ్ళు ఉరికితే ఏం లేదే, నీకేం చెబుతును, వాయమ్మో నువ్వు నమ్ముతావు అని నమ్మవో, నేను చెబుతానంటే చెప్పు అత్తయ్య ఏం జరిగింది, ఎందుకు వచ్చినావు అని అడిగింది. ఏముందమ్మా, మన మూలండ్లా చెరుగ్గాళ్ళు దానంత పొడుగుందమ్మా, నల్లతాసు పాము అడ్డంగా పనుకుంది, భయపడి ఎనుక్కురికొచ్చినమ్మా అన్నది. తర్వాత దాని పడుగుందమ్మా, జొన్న రొట్టెలు చేసి చాట్లో పెట్టావే దానంతుందమ్మా దాని పడిగా, దాని గుడ్లున్నాయి, స్వాల్లో ఉన్నాయి నేడకాయలు దానంతలా ఉన్నాయమ్మ దాని గుడ్లు, పొయ్యి మీద ఉడుకుతుందే టక్క టక్క చక్కెర పొంగలి టక ఎలా ఉడుకుతుందో దాని బుస్స కూడా అలా ఉందమ్మా. అవన్నీ చూసి అదురుపోయి పారిపోయి వచ్చా, నేనైతే పోలేరమ్మ జాతరకి వెళ్ళాల అంది. ఓయమ్మో దీనికి ఇవన్నీ తెలిసినట్టుంది, మొత్తం చూసింది, ఇంకేం చేయాలా అని పెద్ద కోళ్ళు ఆలోచిస్తుంది. అంతలోకి చిన్న కోళ్ళు వచ్చేసి అక్క ఇవన్నీ మళ్ళీ మన మొగులు రాగాలి చెప్పిద్దేమో, మన మీద చాడీలు చెప్పిద్దేమో, అత్తకి మాట రాకుండా చేయాలి అంది. అంతలోకి చిన్న కోళ్ళు ఉందంది, తప్పకుండా చేద్దాం అంది. 3వ కోళ్ళు ఉండంది, బియ్యం కొలిసి గిద్ద ఉంది కదా, గిద్ద చేసి అత్త నోట్లో కొడదాము, అత్తకి మాట రాదు, మన మీద ఏ సాడీలు చెప్పదని చెప్పి ఆ బియ్యంలో ఉన్న గిద్ద తీసుకొచ్చి అత్త నోట్లో కుక్కినరు. కోడళ్ళ దగ్గర అత్తలు జాగ్రత్త. సరేనా, నచ్చితే లైక్ చేయండి.